పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిపిఐ నాయకులు వినూత్న ఆందోళన చేపట్టారు. స్థానిక ఓంశాంతి సర్కిల్లో నిర్వహించిన ఆందోళనలో అంబులెన్స్ కు తాడు కట్టి నాయకులే చేతులతో లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నాయని విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయని పేర్కొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ లేకపోతే ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోరాటం పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ డీజిల్ పోరాటం పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు మోడీ బీజేపీ గవర్నమెంట్. నిన్నటి రోజున మోడీ సర్కార్ పెంచినటువంటి డీజిల్ పైన ₹3.14, పెట్రోల్ పైన ₹3.24, అదేవిధంగా సీజన్ గ్యాస్ సంబంధించి కేజీకి ₹2 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎమ్మెనూరులో వినూత్నంగా అంబులెన్స్ లాగుతూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం ఎంజీ పెట్రోల్ ముందు కూడా ఆందోళన కొనసాగించడం జరుగుతుంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వానికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మీరు చెప్పారు మేము ఎటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచాం, మా దగ్గర సమృద్ధిగా పెట్రోల్ డీజిల్ గ్యాస్లు ఉన్నాయి కాబట్టి ఎటువంటి మీరు భారాలు వేయమని చెప్పినటువంటి మోడీ గారు 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కూడా ఇవాళ ఏ పద్ధతిలో మీరు పెంచారని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని సందర్భంగా విమర్శిస్తున్నాం. ఈ పక్క ఈ దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆకలి అనేది సూచికంగా ఒక పక్క పెద్ద ఎత్తున పోతున్నప్పటికీ కూడా ఈ సందర్భంలో భారాలు తగ్గించేది పోయి ఇవాళ ప్రజలపైన ఈ పద్ధతిలో భారాలు వేయడం అంటే చాలా దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే మీరు పెంచారో ఆ పద్ధతిలో తక్షణమే తగ్గించాలని చెప్తున్నాం. మరొక ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న సందర్భంలో ఆ రోజుల్లో కనీసం డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించకపోవడం అనేది ఎంత దుర్మార్గం అని చెప్పి ఇవాళ యుద్ధం నేపథ్యంతో పెరిగిందని చెప్పి సాకుతో విపరీతంగా పెంచడం జరిగింది. ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ₹55 ఈ పెట్రోల్ ను ఈ 12 ఏళ్ల కాలం నాటికి ₹113 తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా నరేంద్ర మోడీకే దక్కిందని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఏ పద్ధతిలో ప్రజలను రక్త మాంసాలు పీక్కునే పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెంచినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారిని కనీసం ఖండించకపోగా కనీసం ఇది తగ్గించాలని చెప్పి చెప్పడం కూడా చెప్పలేకపోతున్నారని చెప్పి మీరేమైనా నోట్లో బెల్లం పెట్టుకున్నారని చెప్పి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం. ప్రజల పక్షాన నిరంతరంగా కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తాయి. ఏదైతే అన్ని వర్గాలు, వ్యవసాయ రంగం, చిన్నటువంటి ఆటో రంగం, వివిధ లేబర్ రంగాలు కూడా అన్నిటికీ మొత్తం కూడా ఈ డీజిల్ పెట్రోల్ రేటు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కుదేలవుతున్నారు. తినడానికి తిండి దొరకనటువంటి పరిస్థితిని ఇవాళ మోడీ ప్రభుత్వం తయారు చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే మీరు పెంచారో తక్షణం ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో మీ ప్రభుత్వానికి ప్రజలే పాడి కడతారని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.